వెల్కమ్ బ్యాక్. తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ను అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. ఇక నటి త్రిషపై ద్వంద్వార్థంతో కూడిన వ్యాఖ్యల కేసులో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు డీఎంకే నేతలు తమ నేత అరెస్ట్ను అడ్డుకునేందుకు హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు మధ్యాహ్నం అత్యవసర విచారణకు ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పుకు ముందే ఆయన్ను అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. ఇటు ఉదయనిధి అరెస్ట్ను ఖండిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఉదయనిధి తన మాటల్లో ఎక్కడా ఎవరి పేరు ప్రస్తావించలేదంటున్నారు. ఈ కేసును న్యాయపరంగా తేల్చుకుంటామని చెబుతున్నారు. రాజకీయ కక్షతోనే తప్పుడు కేసులు బనాయించారని ఆరోపిస్తున్నారు డీఎంకే నేతలు. ఆయన మాట్లాడింది కావేరీ గురించేనని వివరణ ఇచ్చారు. ఉదయనిధి వ్యాఖ్యలపై తంజావూరు పిఎస్లో టీవీకే ఫిర్యాదు చేసింది. సీఎం విజయ్ త్రిషను అవమానించారంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఇక దీంతో ఆయనపై 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు హడావిడిగా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు చెన్నైలో ఉదయనిధి నివాసం వద్ద టీవీకే కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఉదయనిధి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మహిళలను అవమానించే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమంటున్నాయి టీవీకే నేతలు. ఇక ఈ వ్యవహారంపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. టీవీకే నిరసనల నేపథ్యంలో చెన్నైలోని ఉదయనిధి స్టాలిన్ నివాసం వద్ద పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను పెంచారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఇవాళ డీఎంకే స్టాలిన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలోని నీలాంకర్ నివాసంలో ఉన్నటువంటి స్టాలిన్ ను భారీ బలగాల మధ్యన పోలీసులు అక్కడికి చేరుకుని పూర్తిగా డీఎంకే సంబంధించినటువంటి కార్యకర్తలు వారందరూ అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వారిని కూడా అదుపులోకి తీసుకుని ప్రస్తుతం స్టాలిన్ ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ చర్య తాంజావూరులో జరిగినటువంటి కావేరీ నిరసనకు సంబంధించినటువంటి సభలో వివాదాస్పదమైన వ్యాఖ్యలు త్రిష అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి విజయ్ పై చేయడం కారణంగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ టీవీకి సంబంధించిన మహిళా విభాగం కంప్లైంట్ చేయడంతో ఈ కేసును నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఉదయనిధి స్టాలిన్ పైన విషయం పైన డీఎంకే లక్ష్యంగా కేసును రాజకీయ వేధింపుల కారణంగా చేస్తున్నారు. తను ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయలేదని చెప్పి స్టాలిన్ చెప్తున్నారు. దీన్ని మరోవైపు టీవీకే మాత్రం మహిళా విభాగం స్పష్టంగా క్షమాపణలు చెప్పాల్సిందే. ఇది రాజకీయమైనటువంటి నిర్ణయం కాదు. రాజకీయంగా ఒత్తిడి చేసి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే విధంగా మేము అలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఖచ్చితంగా స్టాలిన్ అరెస్ట్ ను ఎదుర్కొని తనకు సంబంధించినటువంటి విషయం పైన కోర్టులో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి టీవీకే మాట్లాడడం జరుగుతుంది. చట్టమైన చర్యలు తప్పవన్న విషయాన్ని పోలీసులు తీసుకున్నటువంటి ఎఫ్ఐఆర్ అనుగుణంగా ముందుకెళ్లాల్సిందన్న విషయాన్ని టీవీకే చెప్తుంది. మరోవైపు రాజకీయంగా ఇది ఒక ప్రభావితమైన అంశంగా చెప్పొచ్చు. టీవీకే విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డీఎంకే వర్సెస్ టీవీకే పోరు మరింత ఉధృతమైంది. ఈ అంశాన్ని మహిళల గౌరవంగా రాజకీయ సంస్కృతి అంశంగా ప్రభావిస్తూ బీజేపీ కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు స్టాలిన్ అరెస్ట్ కు డీఎంకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బంధువులకు పిలిపించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే 6 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ ను పోలీసులు నమోదు చేయడం జరిగింది. ఇందులో ఎఫ్ఐఆర్ నమోదుకు సంబంధించి డిటైన్ చేసిన తర్వాత అరెస్ట్ కు సంబంధించి కూడా పోలీసులు చేయించడం జరిగింది. 24 గంటల్లో పోలీసులు స్టాలిన్ ను కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవసరమైతే ఈ సంబంధించినటువంటి 6 సెక్షన్లు కాకుండా మిగతా విషయాలను కూడా పరిశీలించే దిశగా పోలీసులు ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం అయితే అరెస్ట్ ను చేయడం జరిగింది. ఈ కావేరీ నిరసన సభల తర్వాత టీవీకే ఫిర్యాదుతో ఇకపై మద్రాస్ హైకోర్టులో ఇప్పటికే అత్యవసర పిటిషన్ ను డీఎంకే యాంటిసిపేటరీ బెయిల్ వేయడం జరిగింది. అత్యవసరంగా ఈ కేసు విచారణ చేయాలని చెప్పి కూడా ధర్మాసనాన్ని కోరడంతో ముందస్తు బెయిల్ కి సంబంధించినటువంటి కేసు అలాగే ఈ అరెస్ట్ కి సంబంధించినటువంటి అంశం పైన హైకోర్టులో కాసేపట్లో విచారణ కూడా జరిగేటువంటి అవకాశాలని డీఎంకే కార్యకర్తలు మాత్రం ఇది ఒక డిటెన్షన్ ను తప్పుపడుతూ ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు. సురేష్, అంటే డీఎంకే పార్టీ కావచ్చు, అటు ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, వీళ్ళు మాత్రం ఒకే మాట మీద ఉన్నారు. తాను ఎవరి పేరు ప్రస్తావించలేదు, ఎవరి పేరు ఉదయనిధి స్టాలిన్ ప్రస్తావించలేదు అని. మరోపక్క చూసుకున్నట్లయితే టీవీకే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా సీఎం విజయ్ త్రిషను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశారు అని చెప్పని అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? రాజకీయంగా ప్రస్తుతం
ఇటు డిఎంకే టీవీకే వాదనలు భిన్నంగా ఉన్నాయి. ఒకవైపు తాను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు, ఇది ఒక రాజకీయ కుట్రగా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడడం జరుగుతుంది. టీవీకే మాత్రం ఇది పూర్తిగా ఒక మహిళా స్వేచ్ఛను హరించడం, పరువు నష్టానికి సంబంధించినటువంటి అంశం, ఉద్దేశపూర్వకంగా అవమానించడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి అంశాలనంటూ టీవీకే విమర్శనం జరిగింది. టీవీకే కూడా తాంజావూరు పోలీసులు ఇటు తాంజావూరు పోలీసులు కంప్లైంట్ చేయడంతో తాంజావూరు పోలీసులు చెన్నై పోలీసులు కలిసి ఈ అరెస్ట్ చేయడం జరిగింది. 6 సెక్షన్ల కింద, ఒకటి డిఫర్మేషన్ కి సంబంధించి, అలాగే ఉద్దేశపూర్వకంగా అవమానించడం అనేటువంటి సెక్షన్లు, బిఎన్ఎస్ సెక్షన్ 79 కింద మహిళా గౌరవాన్ని అవమానపరిచేలా సంజ్ఞలు పదాలు చర్యలు తీసుకున్నారని చెప్పి, అలాగే ప్రజలను రెచ్చగొట్టేటువంటి ఆరోపణలు చేశారు. అనుబంధ బిఎన్ఎస్ నిబంధనలకు అనుగుణంగా సెక్షన్ల కింద నమోదు చేయడం జరిగింది. ఒకటి 79, 196, 352, 353 అలాగే 356 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. దీనిపైన హైకోర్టులో ముందస్తు బెయిల్ పెట్టుకున్నటువంటి టీవీకే విచారణకు ముందస్తుగా కోరడం జరిగింది. దీనిపైన హైకోర్టు ఇకపై నిర్ణయం తీసుకునే అనుగుణంగా పోలీసులు ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. కాబట్టి అరెస్ట్ ను చూపించే విధంగా ముందుకు వెళ్లేటువంటి అవకాశం లేదు. ప్రస్తుతం అయితే రాజకీయంగా ఇదొక దుమారంగా చెప్పొచ్చు. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ సంఘటన చోటు చేసుకోవడం, ఇదొక రాజకీయంగా ఒక పెను దుమారం లేపేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. చట్టపరంగా మాత్రం ఎఫ్ఐఆర్ నమోదిన తర్వాత డిటెన్షన్ సంబంధించి 24 గంటల్లో పోలీసులు కోర్టు ముందు హాజరుపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ మహిళా విభాగం స్పష్టంగా టీవీకే మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ బహిరంగ ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలి, ఇది కక్ష సాధింపు చర్య కాదని చెప్పి టీవీకి చెప్తుంది. ఇటు ఎంకే స్టాలిన్ కూడా అరెస్టు సమయంలో మాట్లాడుతూ ఇది కక్ష సాధింపు చర్య అనేది తాను భావిస్తున్నా, ప్రతిపక్షాలను తప్పుడు కేసులతో భయపెట్టే విధంగా టీవీకే ముందుకు వెళ్తుంది ప్రస్తుత ప్రభుత్వం అంటూ, ప్రభుత్వం పోలీసులకు రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకునేలా ఉపయోగపడుతున్నారంటే విమర్శిస్తూ పోలీసులపై కూడా విమర్శలు చేయడం జరిగింది. ఇటు అరెస్టులతో డిఎంకేను అణిచివేయలేరు, ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకునే దిశగా పోరాటం కొనసాగిస్తామని చెప్పి డిఎంకేకి సంబంధించి స్టాలిన్ స్పందించడం జరిగింది. డిఎంకే మాత్రం ఇందుకు విభిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి, ఇది రాజకీయ కక్ష సాధింపు కాదంటూ ప్రతిపక్షాన్ని అణిచివేసేందుకు ఎటువంటి ఆయుధాలను పోలీసులు ఉపయోగించుకోవడం లేదు, ప్రజల సమస్యలను దృష్టి మళ్లించేందుకు తాము ప్రయత్నం చేయట్లేదని చెప్పి టీవీకి ఏంటంటే లేదు, ఇది ప్రజల సమస్యలను చేతగాని ప్రభుత్వం యొక్క కార్యాచరణను తప్పించుకునేందుకే అంటే డిఎంకే తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తప్పుడు కేసులతో డిఎంకేను భయపెట్టలేదు, ఇది భావ ప్రకటన స్వేచ్ఛను దాడిగా భావించాల్సి ఉంటుంది. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు విషయం పైన ఆందోళన కొనసాగిస్తున్నటువంటి విషయం పరంగా చట్టపరంగా పోరాడి తమ నిర్ణయం తీసుకుంటామని చెప్పి డిఎంకే చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అరెస్టు అవకాశం ఉందని తెలిసినటువంటి వెంటనే డిఎంకేకి సంబంధించి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కాబట్టి అరెస్ట్ నుంచి రక్షణ కోరుకున్న విషయంలో అత్యవసర పిటిషన్ విచారణ తర్వాత స్టాలిన్ యాంటిసిపేటరీ బెయిల్ విషయం పైన కోర్టు తీసుకున్న నిర్ణయం పైన ఇకపై అరెస్ట్ ను సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా తెలిసేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సురేష్.